హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాల్టి మన వీడియోలో 1961లో విడుదలైన ఏఎన్ఆర్ సావిత్రి గారు కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ ఆరాధన. ఈ సినిమా పేరులో ఉన్న విశిష్టత ఏంటంటే, మన సినిమా రంగంలో ఉండే ప్రముఖులు అందరూ ఈ సినిమాతోటి, ఈ పేరుతోటి చాలా సినిమాలు చేశారు. దిలీప్ కుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రాజేష్ ఖన్నా, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి అందరూ కూడా ఆరాధన సినిమా పేరు లేకుండా ఏ సినిమా చేయలేదు. సో ఈ సినిమా పేరుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో తార్నాకాలో ఆరాధన థియేటర్ కూడా ఉంది. సో సినిమా కథ విషయానికి వస్తే, ఈ 1962లో విడుదలైన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని మరియు సావిత్రి గారు ప్రధాన పాత్రలు, మధుసూదన్ రావు గారు దర్శకత్వం. కథలో డాక్టర్ మురళీకృష్ణ అంటే ఏఎన్ఆర్ గారు ఒక ఇంట్రోవర్ట్. అతని తల్లి చివరి కోరికగా విదేశాల్లో చదవాలని ఆశపెడతాడు. అతని అంకితభావాన్ని మెచ్చిన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ విఆర్ రావు స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. ఆ సమయంలో మురళి మరో మెడికల్ విద్యార్థి అయిన అనురాధ అంటే సావిత్రి తోటి ప్రేమలో పడతాడు. మురళిని ప్రేమించిన సరళ ఆరాధనపై అసూయతో మురళి పేరుతోటి ప్రేమలేఖ రాసి ఇది అనురాధను రాస్తుంది. ఇది అనురాధకు కోపం తెప్పిస్తుంది మరియు ఆమె ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేస్తుంది. ఫలితంగా మురళి తన స్కాలర్షిప్ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అవమానంతో మురళి గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని తండ్రి గోపాలం మురళిని ఏదైనా ఖరీదుతో విదేశాలకు పంపాలని నిర్ణయించుకుంటాడు. కాబట్టి అతను వారి పట్టణంలో ఒక ధనవంతుడైన లింగయ్యను సంప్రదిస్తాడు. అతను తన కుమార్తె అయిన లక్ష్మిని గనక మురళితో కలిపి పెళ్లి చేయాలని షరతు విధిస్తాడు. గోపాలం నిరాశతోనే ఒప్పుకుంటాడు. మురళి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మురళి స్నేహితుడు డాక్టర్ సారథి ఆరాధనను మందలిస్తాడు. అయినప్పటికీ సరళ తన తప్పును ఒప్పుకుంటుంది. ఇప్పుడు అనురాధ మురళిని ప్రేమించడం ప్రారంభిస్తుంది. మురళి ఒక ప్రమాదంలో తన కళ్ళు కోల్పోతాడు. అప్పుడు లింగయ్య పెళ్లి సంబంధాన్ని కూడా రద్దు చేసుకుంటాడు. అప్పుడే అనురాధ తనను లక్ష్మిగా భావించి మురళిని సేవిస్తుంది. కొంతకాలం తర్వాత సారథి మరియు ప్రిన్సిపల్ మురళి కళ్ళు తిరిగి పొందటానికి శస్త్రచికిత్స చేయాలని ప్లాన్ చేస్తారు. శస్త్రచికిత్స తర్వాత అనురాధ అదృశ్యమవుతుంది. కానీ మురళి తను సేవించిన లక్ష్మిని గుర్తిస్తాడు. చివరిగా మురళి మరియు అనురాధ ప్రేమలో మునిగిపోతారు. వారి ప్రేమ విజయవంతమవుతుంది. అదండి కథ.